many structural isomers are possible for pentane? So before going to answer this question, so first of all మీకు ఐసోమెరిజం అంటే ఏంటి వివరిస్తాను. ఇదంతా కూడా మన మనసులో రాయాలంటే లేదు, ఇది 1 మార్క్ అయితే 3 స్ట్రక్చరల్ ఐసోమర్స్ అని రాస్తే సరిపోతుంది. బట్ ఈ 3 స్ట్రక్చరల్ ఐసోమర్స్ ఏంటి, అవి ఎలా వస్తాయి, ఆ ఐసోమెరిజం అంటే ఏంటి ఒకసారి చెప్పండి. సో ఇక్కడ ఐసోమెరిజం అంటే సేమ్ మాలిక్యులర్ ఫార్ములా డిఫరెంట్ స్ట్రక్చరల్ అరేంజ్మెంట్ ఉంటే దాన్ని మనం ఐసోమెరిజం, ఆ ఫినామినాని ఐసోమెరిజం అని అంటాం. సో ఇక్కడ చూడండి, మాలిక్యులర్ ఫార్ములాస్ ఏమై ఉండాలి, వాటికి డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఉండాలి. సో మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ లో ఫార్ములా ఏంటి, పెంటేన్. సో పెంటేన్ మాలిక్యులర్ ఫార్ములా C5H12. ఎలా వచ్చింది సార్ C5H12 పెంటేన్ కి అంటే, ఇక్కడ పెంట్ అంటే 5 కార్బన్స్, ఏన్ అనేది ఆల్కేన్ ఫంక్షనల్ గ్రూప్ కాబట్టి ఆల్కేన్ జనరల్ ఫార్ములా ఏమి CnH2n+2. ఇక్కడ n నథింగ్ బట్ నంబర్ ఆఫ్ కార్బన్స్. ఎన్ని కార్బన్స్ ఉన్నాయి పెంటేన్ లో 5, అంటే C5H2 × 5+2 అంటే C5H10+2 అంటే C5H12. సో ఈ విధంగా పెంటేన్ యొక్క ఫార్ములా మనకు తెలుసు C5H12. సో ఇక్కడ పెంటేన్ 5 కార్బన్స్ ఒక చైన్ గా తీసుకోండి, C4 కార్బన్స్ 5 కార్బన్స్, క్లియరా? ఈచ్ కార్బన్ వ్యాలెన్సీ 4. సో ఇక్కడ ఆ వ్యాలెన్సీని ఫుల్ఫిల్ చేసే దానికోసం ప్రతి కార్బన్ దగ్గర నేను హైడ్రోజన్ తో ఫిల్ చేస్తున్నాను. దీన్ని హైడ్రోకార్బన్స్ అంటాం. కార్బన్ అలాంగ్ విత్ హైడ్రోజన్స్ హైడ్రోకార్బన్స్. 5 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని పెంటేన్ అనొచ్చు. జనరల్లీ ఎన్ పెంటేన్ అంటాం. ఎన్ ఇన్ ద సెన్స్ న్యాచురల్ పెంటేన్. ఇది ఒక స్ట్రక్చరల్ ఐసోమర్. ఇలానే ఇప్పుడు 5 కార్బన్స్ తీసుకున్నానా, ఈ కార్బన్ చైన్ ని కుదించి 4 కార్బన్స్ తీసుకుంటున్నాం. 1 2 3 4 కార్బన్స్. ఇంకొక కార్బన్ దగ్గర ఇటువైపు కానీ ఎక్కడైనా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఇంకొక కార్బన్ ని ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మిథైల్ గ్రూప్ గా తీసుకొని మిగతా చైన్ లో ఉన్నటువంటి కార్బన్ ని హైడ్రోజన్ తో బ్యాలెన్స్ చేస్తున్నాం. ఇక్కడ గమనించండి, ఓకేనా? ఇది ఇంకొక ఐసోమర్. మరి దీన్ని ఏమేంటి, దీన్ని ఐసోపెంటేన్ అని అంటాం. ఐసోపెంటేన్. మరి ఇంకొక 3 కార్బన్స్ ని తీసుకుంటున్నాం. 1 2 3. ఈ కార్బన్ మీద 2 మిథైల్ గ్రూప్స్. మిథైల్ గ్రూప్ ఇన్ ద సెన్స్ CH3 గ్రూప్ ని మనం మిథైల్ గ్రూప్ అంటాం. ఇక్కడ రిమైనింగ్ హైడ్రోజన్ తో బ్యాలెన్స్ చేద్దాం. హైడ్రోజన్ ఇక్కడ హైడ్రోజన్. ఈ విధంగా ఇంకొక స్ట్రక్చర్ ఫామ్ అయింది. దీన్ని మనం నియోపెంటేన్ అంటాం. అసలు ఐసోపెంటేన్ అంటే ఏమి, సెకండరీ కార్బన్ 2 కార్బన్స్, సెకండరీ కార్బన్ మీద 1 మిథైల్ గ్రూప్ ఉంటే దాన్ని ఐసోపెంటేన్ అంటాం. ఇదే సెకండరీ కార్బన్ మీద 2 మిథైల్ గ్రూప్స్ ఉంటే నియోపెంటేన్ అని అంటాం. ఐయుపిఏసి నేమ్ ఆఫ్ ఎన్ పెంటేన్. ఐయుపిఏసి నేమ్ ప్రకారం దీన్ని పెంటేన్ అనొచ్చు. ఐసోపెంటేన్ ని 1 2 3 4 సెకండ్ కార్బన్ మీద మిథైల్ గ్రూప్ ఉంది కాబట్టి 2 మిథైల్ బ్యూటేన్ ఐయుపిఏసి నేమ్. ఇక్కడ చూడండి 1 2 3 సెకండ్ కార్బన్ మీద 2 మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి. 2 డైమిథైల్ ప్రొపేన్.